సారాయితో అయ్యో క్యాన్సర్ మంచాన పడ్డావా, మత్తు మత్తుగా ఉందని మైకంలో పడ్డావా, అయ్యో క్యాన్సర్ మంచాన పడ్డావా. ఓరన్నా వినరన్నా ఓ మంచి పాట, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. ఓరన్నా వినరన్నా పాడని గడవే జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువను ప్రాణత్యాగమే చేసెను. నీ శాపమును విడిపించుటకు యేసయ్యా కలువరి సిలువను ప్రాణత్యాగమే చేసెను. ఘోర పాపినైనా క్షమించే ప్రభువు, ఘోర పాపినైనా క్షమించే ప్రభువు, చేతులు చాచి నీ కొరకు లేచి ఉండెనుగా. పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా, చేతులు చాచి నీ కొరకు లేచి ఉండెనుగా. పరుగున వచ్చి గొప్ప రక్షణ పొందుకుంటావా. కోరన్నా వినరన్నా నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. కోరన్నా వినరన్నా ఓ మంచి వార్త, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. కోరన్నా వినరన్నా బోలో యేసు మసీకే, రాజుల రాజుకే, జీవితాలు మార్చగలిగిన యేసయ్యకే, నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. నీ జీవితాన్ని మార్చేదే యేసయ్య వార్త. బెన్యామీను లాంటి నా జీవితము ఈ రాత్రి దేవుడు ప్రేమగా మార్చాలని, రాజుగా దీవించగలడని, దీవించగలిగిన గెరీజిము కొండ మీద ఉన్నతమైన శిఖరాలు నన్ను ఎక్కించగలడని నేను నమ్మి ఈ రోజే నా జీవితం యేసయ్యకు అప్పగిస్తున్నాను. ఈ రోజే నా బ్రతుకుని ప్రభు చేతిలో పెడుతున్నాను. గుండెల నిండా పుట్టెడు దుఃఖంతో ఏడుస్తున్నాక, నీ భర్త కొరకు కన్నీరు కారుస్తున్నాక, నీ అల్లుడి కొరకు కన్నీరు కారుస్తున్న తల్లి, నీ కుమారుడు కొరకు ఏడుస్తున్న తల్లిదండ్రులారా, ఈ రాత్రి నేను నమ్ముతున్నాను నా కుటుంబాన్ని నా దేవుడు బెన్యామీను కుటుంబంగా మార్చబోతున్నాడని. నమ్మిన వాళ్ళు యేసయ్యకు మీ చేతులు ఎత్తి చూపండి. ఈ రోజే ప్రభుతో తీర్మానం చేసుకుంటున్న వాళ్ళు యేసయ్యకు మీ చేతులు ఇవ్వండి. ఇంతవరకు కుక్కలాగా తిరిగానయ్యా, కక్కిన వాంతిని తిన్నాను, ఇప్పటి వరకు పందిలాగా పొరిలానయ్యా, పాడైపోయిన జీవితం జీవించాను. ఈ రోజు సిలువలో చేతులు చాచి నా కొరకు ఎదురు చూస్తున్నా, నీ సిలువ నీడపోస్తున్నాను, నన్ను అంగీకరించండి ప్రభు అన్నవాళ్ళు మీ చేతులెత్తి, అన్నా ఇంకా ఖైనీలు తింటూనే బ్రతుకుతావా, ఇంకా గుట్కాలు తింటూనే బ్రతుకుతావా, ఇంకా మందు బాబుగానే బ్రతుకుతావా? ఈ రోజు పరిశుద్ధుడైన యేసయ్య కుమారుడిగా ఎందుకు నువ్వు మారకూడదు? ఈ రాత్రి యేసయ్య ఎందుకు తీర్మానం చేసుకోకూడదు? నీ చెయ్యెత్తి యేసయ్యతో ఒక్కసారి నిబంధన చేసుకో. నీ బ్రతుకు ఈ రోజే బెనోని దుఃఖపుత్రుడమైన నీ జీవితాన్ని నా దేవుడు ఆనంద కుటుంబముగా నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. చేతులెత్తిన మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. ఇంకెవరైనా ప్రభుకి మీ జీవితాన్ని ఇచ్చి ప్రభు కొరకు సాక్షిగా బ్రతకాలనుకున్న వాళ్ళు మీ చేతులిచ్చి ప్రభుకి చేతులిచ్చి, అయ్యా నా చేయి పట్టుకో, నేను నీ పాదాల యొద్ద నీ అడుగు చాడల్లో నడవాలని ఆశపడుతున్నానయ్యా అన్నవాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నాను. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. విత్తబడిన ప్రతి విత్తనం నూరంతలుగా ప్రతి బిడ్డ గుండెల్లో ఫలించును గాక. యేసయ్య నామము బలమైన
నీతిమంతుడు అందులోకి పరిగెత్తుకుంటూ వచ్చును. ఈరోజు ప్రతి బిడ్డ నీతిమంతుడై దుర్గమైన యేసు నామములోనికి పరిగెత్తుకుంటూ వచ్చును కాక. చేతులెత్తిన ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తండ్రి, నీ బిడ్డల జీవితాలు బెన్యామీను జీవితం లాగా దీవించే కుటుంబాలుగా మార్చబడును గాక. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయాసపడిన ప్రతి బిడ్డను, ఖర్చు పెట్టినటువంటి ప్రతి బిడ్డను, కనబడకుండా ప్రయాసపడుతున్నటువంటి నీ సేవకుల్ని, నా తోటి జత పనివారిగా కూడి వచ్చిన నీ సేవకుల పరిచర్యలను యేసు నామములో దీవించి మీ చేతుల్లో అర్పిస్తూ, నిన్ను ఘనపరుస్తున్నటువంటి ఆర్కెస్ట్రా బిడ్డల్ని, సౌండ్ సిస్టమ్ బిడ్డల్ని దీవిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని నిండుగా దీవించును గాక. దేవుని వాక్యం మర్చిపోకుండా తమ్ముడు లైవ్ తీశాడు. లైవ్లో మరలా వినండి, వాక్యం ద్వారా బలపడండి. కృపా మినిస్ట్రీస్ ఒంగోలు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఓరన్నా వినరన్న పాట ఉంది. రీసెంట్గా భారతదేశం నా ప్రియ నేస్తం అనేటువంటి ఒక పాట రిలీజ్ చేశాం. అది వాగ్దేవితో పాడిచ్చాను. వినండి, ప్రభుని స్తుతించండి. త్వరలో ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా పాట త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఇంకా వీడియో కాలేదు. ప్రార్థన చేయండి, ప్రభు తన పరిచర్యలో నమ్మకంగా నన్ను వాడుకోవాలని. దయచేసి మీ ప్రార్థనలో ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకుంటాను, వాడు చేతి చూపించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. తప్పక రోజుకు ఒకసారి ప్రభు నీ సావుకుని వాడుకోండి అని ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. దైవజనులకు నిండుగా వందనాలు. ఒక్క నిమిషం కూర్చుందాం అందరం కూడా.